ధ్యాని తన ధ్యాన సాధనలో ఈ యొక్క మూడవ కన్నుని ఓపెన్ చేసుకుంటాడు, అది మేల్కొల్పుకునేట్లు చేస్తాడు. లేకపోతే అది కళ్ళు మూసుకొని మనం ఉంటే ఏమీ అగోచరంగా ఉంటుందో, మూడవ కన్ను తెరవని వాళ్ళకి ఏమీ కనిపించవు. వాళ్ళు ఏ లోకాలు ఉన్నాయంటే ఈ లోకం తప్పితే వేరే ఏ లోకాలు లేవంటారు. తర్వాత మరణాంతర జీవితం ఉందా అంటే ఏం లేదు, మరణాంతర జీవితం లేదు, నాకు భౌతిక శరీరం ఉంది, భౌతిక శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అంటారు. మూడవ నేత్రం తెరుచుకున్న వాళ్ళకి ఇవన్నీ సత్యాలుగా గోచరిస్తాయి, ఎందుకంటే వాళ్ళు దర్శించగలరు. సో మనం కొన్ని దేవతామూర్తులు మనం చూస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తిని చూస్తే ఆయన దగ్గర రెండు ఆయుధాలు ఉంటాయి, రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి చక్రము, ఒకటి శంఖము. ఈ రెండు కూడా మన యొక్క మూడవ కన్నుకి సంబంధితంగా ఉన్నటువంటి అంశాలే.